ప్రస్తుతం మనతో కృష్ణకాంత్ పార్క్ దగ్గర హెల్త్కి సంబంధించి వ్యాపారం చేసుకున్నాడు అన్న. మీరు ఏ ఊరు అన్న? మాది హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్. పుట్టి పెరిగిందంతా ఇక్కడనే మేము. ఈ కృష్ణకాంత్ పార్క్ ఒకప్పుడు చెరువా లేదంటే పార్క్? ఇది చెరువు పాతకాలంలో ఇదంతా చెరువే ఉండే. అంతా ఈతలు కొట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు. ఇది కట్ట లెక్క ఉండే, నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు దీని మీదకి వెళ్ళి. 80ల 75ల టైంలో అంతా చెరువే ఇదంతా. తర్వాత ఈ కృష్ణకాంత్ పార్కు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక చంద్రబాబు నాయుడు దీన్ని పార్కు లెక్క తయారు చేసిండు. మన మాజీ గవర్నర్ ఉండే కదా కృష్ణకాంత్ అని, ఆయన పేరు మీద ఈ పార్కు కట్టారు. ఆ తర్వాత అందరికీ ఈడ ఉపయోగపడుతుంది. వాకింగ్లకు, దానికి అన్నిటికీ, రన్నింగ్ చేయడానికి అందరికీ, ప్రజలు ఇక్కడున్న పబ్లిక్ ఉపయోగపడుతుంది బాగా. కట్టమైసం ఏం లేదు, అక్కడ చిన్నది అమ్మవారి గుడి ఉంది. ఆడ ఆ డౌన్లో మధురాన్ అక్కడ ఆ మెట్లు దిగితే ఆడ అమ్మవారి గుడి ఉంది అంతే. దాదాపు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు ఈ చెరువు? ఇది ఉంటుంది 13-14 ఎకరాలు ఉంటుంది. ఇది అంతా చాలా పెద్దది. ఇది ఇక చెరువుని పూడ్చేసి ఇక అంత జనాలు మెల్లమెల్ల కబ్జాలు చేస్తున్నారు. ఇండ్ల గురించి కబ్జాలు చేస్తుంటే ఇక తెలుగుదేశం గవర్నమెంట్ ఆలోచన చేసి ఇది మెల్లమెల్ల కబ్జా అవుతుందని వాళ్ళు ఈ చెరువుని పూడ్చేసి మొత్తం పార్కు లెక్క చేశారు. ప్రజల కన్నా ఉపయోగపడుతుందని అట్లా. మరి ఇక్కడ కృష్ణకాంత్ పార్కు ఒకప్పుడు చెరువు, మరి ఇప్పుడు హైడ్రా అంటే దాని చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నట్టే కదా. ఇక అది చిన్న బస్తీ, మామూలు పెద్ద ఇండ్లు కావు, చిన్నవి. అంత బీద ప్రజలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అంతా వాళ్ళు. అప్పుడు కొంచెం పట్టాలు కూడా ఇచ్చిండ్రు వాళ్ళ గవర్నమెంటు. పీజేఆర్ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే రైతుండో ఆ రహమత్ నగర్ మొత్తము ప్రజలకేసి బస్తీ లెక్క 50 గజాలు 160 గజాలు ఇచ్చి వాళ్ళు పట్టాలు ఇచ్చి అంతా నివాసం ఉండేటట్టు ఏర్పాటు చేసిండ్రు ఆ టైంలో. ఇప్పుడు దానికి ఏం కాదులే. ఇప్పుడు అది ఆ బఫర్ జోన్లు ఉన్నా కూడా దీన్ని చెరువుని పూడ్చే ఇది లేదు ఇప్పుడు పార్కుని. ఏం అది పార్కు స్థలం ఉపయోగపడుతుంది కదా ప్రజలకే. ఇప్పుడు వాళ్ళు బఫర్ జోన్లు ఉంది అది ఇదని ఏదైనా కూల్చేసి ఇది చేస్తుండ్రంటే ప్రజలకు ఉపయోగపడేటట్టే కదా. ఇది ప్రజలకు ఆల్రెడీ ఉపయోగపడుతుంది. సో ప్రజలకు ఉపయోగపడ్డప్పుడు దీన్ని ఎందుకు ఇది చేస్తారు? అలాంటివి ఏం చేయరు. ఇది పార్కు అలాగే ఉంటుంది. ఇది ఆ పార్క్ అలాగే ఉంటుంది. చాలామంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మదనా నగరు, కృష్ణానగరు, జోహార్ నగరు, రహమత్ నగరు వాళ్ళంతా వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకుంటారు. దగ్గరలో ఉన్న వాళ్ళంతా వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. ఇక్కడ చెరువు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈతలు కొట్టడానికి వచ్చారా మీరు? ఈతలు కొట్టలే కానీ మేము ఇప్పుడు చూసుకుంటూ పోయేవాళ్ళం. దీని మీదకి వెళ్ళి చెరువు కట్ట మీదకి వెళ్ళి పోయేవాళ్ళం. అప్పుడు ఈతలు కొట్టలే. ఈతలు కొట్టే వాళ్ళు కొడుతుండే, చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతుండే, ఈతలు కొట్టేవాళ్ళు ఈతలు కొడుతుండే. కానీ చాలామంది ఈత రానోళ్ళు కూడా కొంతమంది అందులో చెరువులో పడి చనిపోయారు కూడా చాలామంది. అది అవుతుందనే అది గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని మొత్తాన్ని పూర్తి చేసి పార్కు లెక్క చేసింది.